గొప్ప ఖగోళ శాస్త్రవేత్తగా, అలానే వాస్తుశిల్పిగా పేరు పొందిన విశ్వకర్మ గారి కూతురు సంజన. వీరిని సంధ్య అని కూడా అంటారండి. వీరిని సూర్యదేవునికి ఇచ్చి వివాహం చేస్తారు. అయితే మనం కిందటి వీడియోస్లో చెప్పుకున్నట్టు సూర్యదేవుని యొక్క ఆ ప్రభావాన్ని, ఆ తేజస్సుని, ఆ వేడిని తట్టుకోలేని సంధ్యాదేవి తన నీడను తనకి రీప్లేస్మెంట్గా పెట్టి, అంటే నీడ అంటే ఛాయాదేవిని తనకి రీప్లేస్మెంట్గా పెట్టి అడవులలో తపస్సు చేసుకోవడానికి వెళ్తుంది. ఇది తెలియని సూర్యభగవానుడు ఛాయాదేవినే సంధ్యాదేవి అనుకొని ఆమెతో పిల్లల్ని కంటారు. అయితే కొన్ని సంవత్సరాలు అంతా బానే నడుస్తుంది. ఎంత కాదనుకున్నా సవతి తల్లి ప్రేమ సవతి తల్లే కదండి. సంధ్యాదేవి కుమార్తె అయిన యమునాదేవి మీద సవితి ప్రేమ చూపించడం, అంటే సవితి తల్లి బిహేవియర్ చూపించడం స్టార్ట్ చేస్తుంది ఛాయాదేవి. కన్న తల్లి అయినప్పటికీ ఇటువంటి బిహేవియర్ ని తట్టుకోలేక యమధర్మరాజు నిలదీస్తాడు. అయితే ఛాయాదేవి ఆగ్రహానికి గురయ్యి ఆయన మందమతుడు, ఆయన బుద్ధి కోల్పోవాలని ఛాయాదేవి శపిస్తుంది. ఇది తెలుసుకున్న సూర్యభగవానుడు ఏ తల్లి కూడా కన్న కొడుకు మీద ఇటువంటి సాహసానికి ఒడిగట్టదు. అలాంటిది ఈమె ఎలా చేసిందని నిలదీస్తాడు. అప్పుడు జరిగిందంతా తెలుసుకుంటాడు. కానీ ఆయనకి తన భార్య సంధ్యాదేవి మీద గాని ఛాయాదేవి మీద గాని ఎటువంటి కోపం రాదు. తను తన భర్త యొక్క తేజస్సును తట్టుకోలేకపోయినా తన భర్తనికి ఎటువంటి లోటు జరగకూడదని తనలా ఉన్న ఒక ఛాయని క్రియేట్ చేసి తన క్లోన్ ని క్రియేట్ చేసి తనని రీప్లేస్ చేసి పెట్టి వెళ్తున్నాము. దానికి అందులో ఉన్న భార్య ప్రేమను ఆయన అర్థం చేసుకొని తన మామగారైన విశ్వకర్మ గారి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి తన తేజస్సును తగ్గించే మార్గాన్ని ఆలోచించమని ఈలోపు భార్యని వెతుక్కుంటూ అడవులకు వెళ్తారు. అక్కడ ఆమె ఎవరికి గుర్తుపట్టకూడదని అశ్వం, ఒక గుర్రం రూపంలో తపస్సు చేసుకుంటూ ఉంటారు. సూర్యభగవానుడు కూడా తన భార్య ప్రేమను ఎలాగైనా తిరిగి పొందాలని ఒక అశ్వం, ఒక గుర్రం రూపం ధరించి మెల్లగా ఆమెతో స్నేహం, తర్వాత ప్రేమ మొదలు పెడతారు. అయితే ఆ గుర్రంగా వచ్చింది తన భర్త సూర్యభగవానుడేనని గ్రహించిన ఈ సంధ్యాదేవి కూడా దానికి ఒప్పుకొని వీళ్ళిద్దరూ వివాహం ఆడి సంతానాన్ని కంటారు. ఇద్దరు కవలలు, వాళ్ళని అశ్విని దేవతలు అంటారు. అంటే వీరిద్దరూ గుర్రం రూపంలో ఉండగా పుట్టిన వారు కాబట్టి అశ్విని దేవతలని, వాళ్లకు వైద్య రంగాన్ని, ఆయుర్వేదాన్ని బాధ్యతగా అప్పగిస్తాడు సూర్యభగవానుడు. అంతేకాకుండా ఈ అశ్విని దేవతలు సూర్య రథాన్ని నడిపే 7 గుర్రాల్లో ప్రధాన పాత్రను పోషిస్తారండి. ప్రతి ఉదయం ఉదయించే సూర్యకిరణాల్లో వీళ్ళు ఉద్భవిస్తారట. అందుకే వైద్య శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం, మన వేదాలు కూడా చెప్పేవి ఆ సూర్యకిరణాలు మన మీద పడటం వల్ల మనకెంతో ఆరోగ్యం లభిస్తుంది అని, మనలో ఉన్న అనారోగ్యాలు తొలగిపోతాయని చెప్తుంటారు. దేవతలకు మరియు మానవులకు కూడా దివ్య వైద్యులుగా సూర్యోదయ సమయంలో వారి కిరణాలను ఎదుర్కోవడం మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది అని, ఇది సూచించిన వేదాచారాల ప్రకారం వాళ్ళ తల్లి సంధ్యాదేవతను కూడా పిలిచినట్లుగా భావిస్తూ దాన్నే సంధ్యావందనం అంటుంటారు. అంతేకాకుండా అశ్విని దేవతలను సూర్యకిరణ్ అని కూడా పిలుస్తారు అండి. వీళ్ళ తల్లి అయిన సంజనాదేవిని పురస్కరించుకొని సంధ్యావందనం చేయడం వల్ల, ఆ సమయంలో మన అరచేతులతో నీటిని అప్పుడే ఉదయించే సూర్యకిరణాలకి సమర్పించడం వల్ల మనకి ఎంతో ఆరోగ్యం చేకూరుతుంది అని కూడా చెప్తుంటారు. తాను ఇంత చేసినా భర్తకు తనపై కోపం రాకపోవడంతో సంధ్యాదేవి పతిదేవుడిపై ఎంతో ప్రేమతో ఆయనతో కలిసి తిరిగి నివాసానికి వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. ఈసారి సూర్యభగవానుడు కూడా విశ్వకర్మకు ముందుగా చెప్పినట్లు ఆయన దగ్గరికి వెళ్ళి తన తేజస్సును తగ్గించే మార్గం ఏమైనా ఉందా అని అడుగుతారు. విశ్వకర్మ వెంటనే తరిణమని ఒక ఇన్స్ట్రుమెంట్ తో తన అల్లుడి సూర్యభగవానుడి తేజస్సును కాస్త పోగొడతారు. అంటే చెప్పాలి అంటే మ్యాట్ ఫినిష్ ఇస్తారు. ఆ మ్యాట్ ఫినిష్ సమయంలో రాలిన పొడి ఉంటుంది చూడండి, ఆ పొడితో సుదర్శన చక్రాన్ని, త్రిశూలాన్ని, శక్తి అనే ఆయుధాన్ని తయారు చేస్తారట విశ్వకర్మ. సుదర్శన చక్రాన్ని ఏమో విష్ణువుకి, త్రిశూలాన్నేమో శివుడికి, శక్తినేమో పార్వతీదేవికి ఇవ్వగా పార్వతీదేవి ఆ ఆయుధాన్ని తన కుమారుడు కుమారస్వామికి ఇస్తుందంట అని మన పురాణ కథలు చెప్తున్నాయండి. కాబట్టి సాక్షాత్తు ఆ అశ్విని దేవతలు ఉద్భవించే తొలి సూర్యకిరణాలలో ఉన్న ఆరోగ్యాన్ని మీరందరూ కూడా పొందాలని, ఆ సమయంలో కుదిరితే సంధ్యావందనం, సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తూ ఇదివరకు మనం చెప్పుకున్న సూర్య గాయత్రి మంత్రాన్ని పఠిస్తారని,
తద్వారా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి.